ఓకే అధ్యక్ష, నేను ఇక ఈ టాపిక్ లో నుంచి ఆ టాపిక్ లేకపోతే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ టాపిక్ లేకపోవడంలా ఆయన చెప్పిన ప్రస్తావనకు సంబంధించి ధర్మశ్రీ గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా క్లారిటీ ఇస్తారు అధ్యక్ష. ఈ టాపిక్ లేకపోతే సాక్షాత్తు మంత్రి గారే ఇంతకు ముందు 2014లో 2015లో కొనుగోలు చేసినట్టు ఆయనే చెప్పాడు. 2015లో ఆయన కొనుగోలు చేసినట్టు ఆయన నోట్లో నుంచే వస్తా ఉన్న పరిస్థితి. 24/12/2014లో అగ్రిగోల్డ్ మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి కూడా ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కేసులు ఎప్పుడు నమోదయ్యాయని చెప్పుకుంటూ వచ్చినప్పుడు డేట్లు కూడా ఇచ్చారు. మరి కేసులు నమోదైన తర్వాతనే మంత్రి గారి భార్య వెంకయ్యమ్మ గారు తక్కువ రేటుకు అగ్రిగోల్డ్ వాళ్ళు దివాకర్ అనే వ్యక్తికి జీపీఏ ఇస్తే దివాకర్ గారు రిజిస్ట్రేషన్ చేశారు. దివాకర్ గారు చైర్మన్ గారి బంధువు, అగ్రిగోల్డ్ చైర్మన్ గారి బంధువు, ఆయన ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా లాస్ట్ సభలోనే దృష్టికి తీసుకొచ్చాం. యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. ఇటువంటిదే ఇంకొకటి ఇప్పుడు తిరుపతిలో ఒక ఘటన జరిగింది. సీతారాం గారు వెంకటాద్రి హోటల్స్ అని 1.03 ఎకరాలు అగ్రిగోల్డ్ కు సంబంధించిన ప్రాపర్టీసు దాదాపుగా 14 కోట్ల రూపాయలకు అమ్మేసిన పరిస్థితి కూడా నేరేడు సభలోనే తీసుకొచ్చాము. యాక్షన్ తీసుకుంటారా లేదా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాను. చివరిగా సీతారాం గారు ఈ సంవత్సరం కూడా ఒకవైపు నేను జరుగుతూ ఉండగానే సీతారాం గారి భార్య అవ్వ పుష్పలత, ఈయన సీతారాం గారి భార్య, ఈవిడ కూడా 31.78 ఎకరాలు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్మింది. సీతారాం గారి కూతురు అవ్వా హిమజ అనే పాప 8 ఎకరాలు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్మింది. ఇప్పుడు ఈ మధ్యనే 18/8/2016లో